అనగనగా ఒకానొకప్పుడు. ఆ కథ నేను చెప్తాను. కాదు, నేను. సరే సరే, ముగ్గురం కలిసే చెప్దాం. ఆ మాట అన్నావు, బాగుంది. నువ్వు మొదలు పెట్టు. అనగనగా ఒకానొకప్పుడు పేరుగాంచిన ఎన్చాన్సియా అనే రాజ్యంలో సోఫియా అనే ఒక అమ్మాయి నివసించేది. సోఫియా తన తల్లి మిరండాతో కలిసి ఒక చెప్పుల దుకాణంలో పనిచేస్తూ సర్వసాధారణంగా జీవించేది. రోజులు గడుస్తుండగా రెండో రోలాండ్ మహారాజుకి సరికొత్త పాదరక్షలు తయారు చేసి ఇవ్వవలసిందిగా వాళ్ళకు ఆజ్ఞలు అందాయి. అవి నీలం రంగువే అయ్యుంటాయి. కాదు, ఎరుపు రంగువే. ఏ రంగో చూద్దాం. సోఫియా తన తల్లితో కలిసి అంతఃపురానికి వచ్చింది. సోఫియాకి రాజును ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది. రాజుగారి పాదానికి ఒక పాదరక్షను తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. రాజుగారు సంతోషించారు. రోలండ్ రాజు మిరండాలు వివాహం చేసుకున్నారు. కథల పుస్తకాల్లో సుఖాంతాలు ఎప్పుడూ శుభారంభాన్ని సూచిస్తూ ఉంటాయి, తెలుసా? సోఫియా, మనం బయలుదేరాలి. త్వరగా రా తల్లి, రథం కూడా వచ్చేసింది. వస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరా. మమ్మల్ని మాత్రం మర్చిపోకు. అలాగే జేడ్, వెళ్ళొస్తాను రూబీ. సోఫియా టాటా. టాటా. అమ్మా, మనం దగ్గరకు వచ్చేసాం. మన ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనుంది. సోఫియా, ఇక మన రాజభవనంలో ఉంటాం. అక్కడ నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి. అలాగా? Sophia the First, once upon a princess. ఇక నుంచి మేమే గొప్పవాళ్ళమని చెప్పుకునే అవకాశం ఎవరికీ ఉండదు. ఆంబర్, జేమ్స్, కొత్తగా వచ్చిన మీ చెల్లెల్ని ఘనంగా స్వాగతించడానికి మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా నాన్నగారు. ప్రణామం మహారాజా. రెండవ రోలండ్ మహారాజుకు వందనం. మహారాణి మిరండా, నా పేరు సోఫియా. స్వాగతం సోఫియా. ధన్యవాదాలు యువరాజు జేమ్స్. యువరాణి ఏంబర్, మన ఇద్దరం అక్క చెల్లెలు అంటే నమ్మలేకపోతున్నాను. సొంత అక్క చెల్లెలం కాదు. ఆంబర్, జేమ్స్, పెంపుడు తల్లి ఎప్పుడూ ప్రేమగా చూసుకోదనే అన్ని కథల్లోనూ ఉంటుంది. కానీ నేను దాన్ని మార్చాలనుకుంటున్నాను. ఇవి మీకోసమే నేనే తయారు చేశాను. ఇది మా కుటుంబ చిహ్నం. నిజమే జేమ్స్, మన కుటుంబం గౌరవార్థమే నేను వీటిని తయారు చేశాను. ఇక నుంచి మనమంతా ఒక కుటుంబం. సోఫియా, రాజభవనానికి సుస్వాగతం. మహారాణి మిరిండాకి